మనిషి ప్రాణం వెలకట్లేదంటారు కదా, కానీ ఓ ప్రాణం ఖరీదు 34 కోట్లు. మనిషి ప్రాణానికి 34 కోట్ల ఖరీదేంటి అని షాక్ అవ్వకండి, ఇది నిజం. కేరళకు చెందిన అబ్దుల్ రహీం అనే వ్యక్తి బతుకు తెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్ళాడు. అక్కడ ఓ దివ్యాంగ బాలుడికి కేర్ టేకర్ గా పనిలో చేరాడు. అంతా సవ్యంగా సాగుతోంది. ఒకరోజు ఆ బాలుడిని కారులో ఎక్కించుకొని రహీం వెళ్తుంటే ప్రమాదవశాత్తు ఆ బాలుడు చనిపోయాడు. అందులో అతని తప్పు ఏం లేకున్నా సౌదీ గవర్నమెంట్ అతనికి మరణశిక్ష విధించింది. అయితే అక్కడ రాజ్యాంగం ప్రకారం మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి ఓ మార్గం ఉంది, అదే క్షమాభిక్ష. బాలుడి కుటుంబం గనక మన రహీంకి క్షమాభిక్ష పెడితే అతను మరణశిక్ష నుంచి తప్పించుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బాలుడి కుటుంబం అతనికి క్షమాభిక్ష పెట్టడానికి 34 కోట్లు డిమాండ్ చేసింది. ఎంత? 34 కోట్లు. మరి 34 కోట్లు మన రహీం ఇచ్చుకోగలడా అంటే అస్సలు ఇచ్చుకోలేడు. ఎందుకంటే బతుకు తెరు కోసమే సొంతూరుని వదిలిపెట్టి పని కోసం సౌదీ దాకా వెళ్ళినవాడు 34 కోట్లు ఎలా కట్టగలుగుతాడు? కానీ ఇక్కడే మానవత్వం నిద్రలేచింది. అబ్దుల్ రహీం కోసం ప్రపంచంలో ఉన్న మలయాళీలంతా ఏకమయ్యారు. వాళ్ళందరూ కలిసి విరాళాలు సేకరించారు. అలాగే గల్ఫ్ కార్మికులు వాళ్ళకు తోచినంత సాయం అందించారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఇష్యూ గురించి క్యాంపెయినింగ్ ని ఏర్పాటు చేసి క్రౌడ్ ఫండింగ్ చేశారు. అలా మొత్తం మీద 34 కోట్లు రెడీ చేశారు. కానీ ఆ 34 కోట్లను క్షమాభిక్ష కింద కోర్టుకు కట్టి ఆ ప్రాసెస్ అంతా పూర్తవ్వడానికి చాలా ఏళ్ళ టైం పట్టింది. అలా దాదాపు అబ్దుల్ రహీం సౌదీ జైల్లో 20 ఏళ్ళు గడిపాల్సి వచ్చింది. ఎట్టకేలకు మొన్న బక్రీద్ పండక్కి జైలు నుంచి విడుదలై మరణశిక్ష నుంచి తప్పించుకొని సౌదీ నుంచి తన సొంతూరు కేరళకు వచ్చాడు. 2006లో సొంతూరుని వదిలి సౌదీకి వెళ్ళిన రహీం మళ్ళీ 2026లో తిరిగి తన సొంతూరికి ఇంటికి చేరుకోవడంతో 20 ఏళ్ల తర్వాత కొడుకును చూసి తల్లి విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.